జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న డీఏలు ఇతర బకాయిలను విడుదల చేయాలని జేఏసీ అధ్యక్షుడు సురేష్ కోరారు. ఇక కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన ఉద్యోగులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. 3 సంవత్సరాల కాలంగా ఏర్పడిన ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పీఆర్సీ అమలుకు మరియు పెండింగ్లో ఉన్న 6 DAల బకాయిలు చెల్లించడం కోసానికి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా కలెక్టరేట్ వేదికగా నినదిస్తున్నారు. మరి ఈ విధంగా ధరలు పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు పెంచాల్సిన ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా దానిపైన నిర్ణయం తీసుకోకపోవడం, వాటిని నాంచివేత ధోరణితో ముందుకు తీసుకుపోవడం కారణంగా ఈరోజు ఈ నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కారణంగానైనా ప్రభుత్వం ఈరోజు కళ్ళు తెరిచి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సిన పీఆర్సీని వెంటనే అందించాలని చెప్పి 6 పెండింగ్ డిఏలను విడుదల చేయాలని చెప్పి పెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను నెలకు 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, సిపిఎస్ విధానాన్ని అంతం చేసి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు జేఏసీ పక్షాన టీఆర్టీఎఫ్ పక్షాన